ఇటీవల ట్రంప్ వైపు నుండి వెలువడిన ఒక ప్రకటన భారత్ అమెరికా సంబంధాలలో కొత్త అలజడిని సృష్టించింది. ఎందుకంటే ఇది కేవలం అమెరికా చేసిన ఒక సాధారణ ప్రకటన కాదు, భారతదేశానికి అమెరికా ఇచ్చిన ప్రత్యక్ష హెచ్చరికలా కనిపిస్తోంది. ఈ ప్రకటనలో ట్రంప్ ఏమన్నారంటే, ప్రధాని మోడీ ప్రాథమికంగా తనను ప్రసన్నం చేసుకోవాలనుకున్నారని వ్యాఖ్యానించారు. మోడీ ఒక మంచి వ్యక్తని, అయితే రష్యా నుండి చమురు కొనుగోలు విషయంలో తాను సంతోషంగా లేనన్నది మోడీకి ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రకారం ఒకవేళ అమెరికా ఆగ్రహిస్తే భారతదేశంపై త్వరలోనే భారీ సుంకాలు విధిస్తారని భారతదేశానికి తెలుసు. అందుకే ప్రధాని మోడీ తనను ఆగ్రహానికి గురి చేయకూడదని భావించారని ట్రంప్ ఇప్పుడు ఒక కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అసలు ప్రశ్న ఏమిటంటే, ట్రంప్ ఈ ప్రకటన ఇప్పుడే ఎందుకు చేశారు? అసలు భారత్ నుండి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారంపై భారత్ అధికారిక వైఖరి ఏంటి? నిజానికి వెనుజులాపై చర్యలు తీసుకుని అక్కడి అధ్యక్షుడు మదురోను బంధించిన తరువాత ట్రంప్ వైఖరిలో కాఠిన్యం పెరిగింది. ఒక బలహీన దేశంపై ఒత్తిడి తెచ్చి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చానన్న భావన ట్రంప్లో కనిపిస్తోంది. ఇప్పుడు అదే ఆక్రమణ ధోరణితో ఇతర దేశాలతోనూ ఆయన వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో రాయిటర్స్ ఒక నివేదికను బయటపెట్టింది. దీని ప్రకారం రష్యా నుండి చమురు కొనుగోలు విషయంలో అమెరికా మరోసారి భారతదేశంపై ఒత్తిడి పెంచడం ప్రారంభించింది. భారత్ గనుక రష్యా నుండి చమురు కొనుగోలు ఆపకపోతే సుంకాలు పెంచుతామని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు. ప్రస్తుతం భారతదేశంపై ఉన్న 50% సుంకాలను 100% వరకు పెంచవచ్చని, వెనుజులా తరహా ఆంక్షలు భారతదేశంపై కూడా విధించవచ్చని పరోక్షంగా బెదిరించారు. ట్రంప్ సందేశం సూటిగా ఉంది. భారత్ ఆయన్ను అసంతృప్తికి గురి చేయకూడదని, రష్యా చమురు కొనడం ఆపేయాలని. కానీ ఈ వ్యాఖ్యలపై భారత్ నుండి తక్షణ స్పందన వచ్చింది. రష్యా నుండి ముడి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో రష్యా నుండి కొనుగోలు కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే ఆ నిర్ణయం ఏ ఒత్తిడిలోనో తీసుకున్నది కాదని భారత్ స్పష్టం చేసింది. ఆ సమయంలో ధరలు మరియు డిస్కౌంట్ల విషయంలో ఒప్పందం కుదరకపోవడం వల్లే దిగుమతిలో తాత్కాలిక తగ్గుదల వచ్చిందని వివరించింది. ట్రంప్ చేసిన వాదనను ఖండిస్తూ దీనికి అమెరికా భయంతో ఎలాంటి సంబంధం లేదని భారత్ తెలిపింది. ఇంధన భద్రత అనేది భారత్ ప్రథమ ప్రాధాన్యతని, ఈ విషయంలో ఏ దేశ జోక్యాన్ని సహించబోమని భారత్ గట్టిగా బదులిచ్చింది. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద పరిణామం. ఈ వీడియోలో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, అసలు ట్రంప్ భారత్ నుండి ఏం ఆశిస్తున్నారు? అమెరికా కోరికేంటంటే, భారత్ రష్యా నుండి చౌకగా దొరికే ముడి చమురును కొనడం ఆపేయాలి. ఎందుకంటే భారత్ డిస్కౌంట్లో చమురు కొన్నప్పుడు నేరుగా అమెరికా చమురు కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. భారత్ ఎక్కువ ధర పెట్టి మధ్యప్రాచ్య దేశాల నుండి లేదా అమెరికా నుండి చమురు కొనాలని, తద్వారా అమెరికా ఎనర్జీ సెక్టార్కు లాభం జరగాలని వారు కోరుకుంటున్నారు. గణాంకాలు చూస్తే గత 2 ఏళ్లలో భారత్ రష్యా నుండి రికార్డు స్థాయిలో చమురు కొనుగోలు చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ రష్యా నుండి కేవలం 2 నుండి 3% చమురు మాత్రమే కొనేది. కానీ ఆంక్షల తరువాత అది 30 నుండి 35% చేరింది. రష్యా భారతదేశానికి బ్యారెల్పై $10 నుండి $15 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అందుకే రష్యా చమురు భారతదేశానికి లాభదాయకంగా మారింది. ఈ చౌక చమురు వల్లే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంది. ఒకవేళ భారత్ అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా చమురు వదిలేస్తే భారత్ ఏటా ₹1,000 కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంది. అందుకే అమెరికాకు సూటిగా సందేశం పంపింది. విదేశాంగ విధానమైన, ఇంధన విధానమైన భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయించుకుంటుందని తేల్చి చెప్పింది. ఏ దేశ బెదిరింపుల ఆధారంగానో నిర్ణయాలు ఉండవని స్పష్టం చేసింది. కరోనా సమయంలో అమెరికాకు మందులు అవసరమైనప్పుడు మానవతా దృక్పథంతో భారత్ సహాయం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది. ట్రంప్ సన్నిహిత సలహాదారులైన పీటర్ నవారో మరియు లిండ్సే గ్రాహం వంటి వారికి కూడా భారత్ గట్టి హెచ్చరిక పంపింది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యల వల్ల సంబంధాలు దెబ్బతింటాయని తెలిపింది. అమెరికా గనుక ఒత్తిడి రాజకీయాలు చేస్తే దాని ప్రభావం అమెరికా పౌరుల మీదే పడుతుంది. ఎందుకంటే భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక భాగస్వామి కూడా.
భారతదేశాన్ని ఒక బలహీన దేశంగా అంచనా వేస్తే అమెరికా పొరబడినట్లే. అసలు వెనుజులాపై చర్య తరువాత ట్రంప్ ఎందుకింత దూకుడుగా ఉన్నారు? అక్కడ ఆయనకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు కాబట్టి. కానీ అదే అమెరికా చైనా ముందు కఠిన చర్యలు తీసుకునే సాహసం చేయదు. చైనా అమెరికాపై 200% వరకు సుంకాలు విధించినా మౌనంగా ఉంటుంది. ఈ ద్వంద్వ వైఖరిని ప్రపంచం గమనిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా చూస్తే ఇది కేవలం చమురు కొనుగోలు వివాదం మాత్రమే కాదు. ఇది నేరుగా భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ విధానానికి ఒక పరీక్షగా మారింది. గత కొన్నేళ్లుగా ఆంక్షలు మరియు సుంకాల ద్వారా దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది. గతంలో ఇరాన్ విషయంలోనూ భారతదేశంపై ఇలాంటి ఒత్తిడే వచ్చింది. అప్పుడు కూడా భారత్ సమతుల్యమైన నిర్ణయమే తీసుకుంది. ఇప్పుడు రష్యా విషయంలోనూ అదే పునరావృతమవుతోంది. రష్యా దశాబ్దాలుగా భారతదేశానికి నమ్మకమైన మిత్రదేశం. రక్షణ రంగం నుండి ఎనర్జీ వరకు రష్యా ఎప్పుడూ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేదు. కానీ అమెరికా మాత్రం పదే పదే షరతులు విధిస్తూనే ఉంటుంది. S-400 ఒప్పందమైన వాణిజ్య సుంకాలైన భారత్ ప్రతిసారి ఒత్తిడిని తట్టుకొని తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. ఈరోజు చమురు కొనుగోలు కూడా అందులో భాగమే. భారత్ ఏ ఒక్క కూటమిలోనూ చేరదని స్పష్టం చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనేక యూరోపియన్ దేశాలు కూడా గుట్టుచప్పుడు కాకుండా రష్యా చమురు మరియు గ్యాస్ ను కొంటున్నాయి. వేరే దేశాల ద్వారా షిప్మెంట్లు మార్చి అదే చమురు ఐరోపాకు చేరుతోంది. కానీ అక్కడ ఎవరికీ బహిరంగ బెదిరింపులు ఉండవు. ఎందుకంటే అక్కడ ఎదురుదెబ్బ తగులుతుందని అమెరికాకు తెలుసు. భారతదేశాన్ని మాత్రం పరీక్షించడానికి ఈ ఒత్తిడి వ్యూహాన్ని వాడుతున్నారు. కానీ ఇప్పుడు భారత్ వైఖరి మునుపటి కంటే కఠినంగా ఉంది. ఎలాంటి ఎనర్జీ బ్లాక్మెయిలింగ్ ను సహించబోమని భారత్ తేల్చి చెప్పింది. ప్రభుత్వ స్థాయిలో అమెరికాకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. భారతదేశానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. రష్యా కాకపోతే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాల నుండి కూడా సమతుల్యత పాటించగలదు. కానీ నిర్ణయం మాత్రం పూర్తిగా భారత్ చేతిలోనే ఉంటుంది. అమెరికా తన స్వలాభం కోసం ఎప్పటికప్పుడు నియమాలు మార్చుకుంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు మిత్ర దేశాలపైనే పన్నులు వేసింది. లాభం ఉందనుకుంటే అదే నియమాలను పక్కన పెట్టింది. అలాంటి అమెరికా కోసం భారత్ తన ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతుందని ఆశించడం అవివేకం. నేటి భారత్ ఒకప్పటిలా లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, అతిపెద్ద ఇంధన వినియోగదారుగా, ఒక భారీ మార్కెట్గా భారత్ ఎదిగింది. భారతదేశంపై ఏ దేశము తన నిర్ణయాలను రుద్దలేదు. భారత్ ఇంధన అవసరాల గురించి మాట్లాడితే ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ కన్స్యూమర్లలో భారత్ ఒకటే. ప్రతిరోజు దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తోంది. ఇందులో 85% విదేశాల నుండే దిగుమతి చేసుకోవాలి. అందుకే చమురు ధర మరియు సరఫరా భారతదేశానికి అత్యంత సున్నితమైన అంశం. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడద్దు. ప్రస్తుతానికి భారత్ తన అవసరాల్లో 30 నుండి 35% రష్యా నుండి, మరో 30% ఇరాక్, సౌదీ, UAE వంటి మధ్యప్రాచ్య దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. మిగతాది అమెరికా, ఆఫ్రికా నుండి వస్తుంది. ఈ సమతుల్యతే భారతదేశానికి ఇంధన భద్రతను ఇస్తోంది. ఎవరి ఒత్తిడి కోసమో ఈ సమతుల్యతను భారత్ దెబ్బతీసుకోదు. ఫ్రెండ్స్, అమెరికా తన ఒత్తిడి విధానంతో భారతదేశాన్ని లొంగదీసుకోగలదా లేదా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.